కుల అహంకారానికి అసూలు బాస్తే దానిని ఓదార్చటానికి లేదా కుటుంబానికి ధైర్యం చెప్పటానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి ఇది నేను 4వ సారో 5వ సారో ముఖ్యమంత్రి అని చెప్పని డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే భాష, ఆయన సంస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడన్నా ఆ రోజు కనుక ఈ గడిచిన ఒక 10 రోజుల క్రితం మీరు కానీ లేదా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి కొంతమంది పోలీసుల వల్ల పోలీసు అధికారుల యొక్క తీరుతెన్నులు, వాళ్ళ బాధ్యతారాహిత్యమైనటువంటి కొద్దిమంది పోలీసుల చర్యల వల్ల ఒక సామాన్యుణ్ణి చిన్న వ్యవసాయం చేసుకుని బతుకుతున్నటువంటి ఆయన్ని హతమారిస్తే అంటే 20 మంది ఇంటి మీద పడి క్రికెట్ బ్యాట్లో లేకపోతే బేస్బాల్ బ్యాట్లో ఇట్లాంటి బలంగా తలకాయ పగిలేటువంటి ఆయుధాలని వెంపట తీసుకెళ్ళి అంటే ఇంటి మీద పడతాం అంటే అనుకోకుండా గొడవ జరిగి కొట్లాట్లో తెలియకుండానే ఉద్దేశం లేకుండానే మరణిస్తే వేరు, కావాలని మారణాయుధాలతో ఇంటి మీద పడి తండ్రి కొడుకుల్ని ఇద్దరిని చంపే ప్రయత్నం చేస్తే తండ్రి చనిపోతే కనీసం కేసు కూడా సక్రమంగా కట్టని దిక్కుమాలిన ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నటువంటి ప్రభుత్వం. ఇంత పాపాలు ఘోరాలు చేస్తా వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ఎంత దరిద్రపు కొట్టు నాటకాలు. పర్మిషన్ లేదంటారు, హెలిప్యాడ్ అక్కడ దిగటానికి వీల్లేదంటారు, హెలికాప్టర్ దిగకూడదంటారు, ఒక కారులో వెళ్ళాలంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు